కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా విశాఖపట్నంలో గోపాలపట్నం కొండపై శ్రీ పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గణపతి పార్వతీ అమ్మవారికి ఆరాధన చేసి అనంతరం స్వామికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండో తారీఖు కార్తీక మాసం ప్రారంభము. బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభము. భక్త మహేశ్వరులకి ఉదయం నుంచి స్వామివారి ప్రాతకాలం నుంచే భక్తులందరూ వేయించేసి కార్తీక దామోదరుని సేవించి దీపారాధన చేసుకుని స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆద్యకులైన విఘ్నేశ్వర స్వామికి అభిషేకం అనంతరము అమ్మవారికి అర్చన. అమ్మవారికి అయిన తర్వాత స్వామివారికి పంచామృతములతో పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, పళ్ళు రసములు, అలాగే అమ్మవారికి స్వామివారికి ఇష్టమైన చెరుకు రసముతో స్వామివారి ప్రతి నిత్యము కూడా 30 రోజులు ఏకాదశం అంటే ఏకవార రుద్రాభిషేకం ప్రతి నిత్యము కూడా జరుగుతుందండి. ఈ యొక్క భక్తుల సహాయ సహకారములతో ప్రతి నిత్యము కూడా జరుగుతుంది. అటువంటి కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని స్వామివారిని తీర్థప్రసాదం స్వీకరించి తరిస్తారని మా యొక్క ప్రార్థన. అలాగనే ఈ గోపాలపట్నం కొండపై వెలిసినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారు పురాతనమైనటువంటి దేవాలయం అండి. ఇప్పటికీ దగ్గర 80 సంవత్సరాలు 90 సంవత్సరాల యొక్క దేవాలయం ఇది. మనకి ఈ గోపాలపట్నంలో శివాలయము, కొండ మీద ఉన్నటువంటి శివాలయము, అలాగనే జగదాంబ దగ్గర ఉన్నటువంటి శివాలయము, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శివాలయం, ఈ యొక్క విశాఖపట్నం జిల్లాకి ఉన్నటువంటి దేవాలయాలు 4 అండి. మరి అందులో ఒకటి ఈ శివాలయము. స్వామివారి యొక్క శివాలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే కోరికలు తీర్చేటువంటి స్వామివారు. మీరు ఏదైనా ఒక పని అనుకుని 11 సోమవారములు లేక 21 సోమవారములో లేక ఒక 41 రోజు మండల దీక్షో అర్ధమండల దీక్షో చేసుకున్న ఎడల స్వామివారు కోరికలు తీర్చేటువంటి భగవంతుడు ఈ పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామి. ఈ స్వామివారు ఉన్న ప్రశస్త్యము చోళుల నాటి విగ్రహం అండి. ఇది ఎక్కడో కొండల నుంచి పీజే రావు అనేటువంటి స్టేషన్ మాస్టర్ గారు తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం ఇది. దీనికి ఒక 50వ మార్కు ఉంటుందండి. ఇప్పుడు పెట్టినటువంటి లింగాల్లో 50వ మార్కు. ఈ లింగాన్ని దేవాలయంలో శివుణ్ణి ఆరాధన చేయడం అంటే ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఈ యొక్క లింగానికి అభిషేకం చేయడం అనేటువంటి దొరకదు. అటువంటి అభిషేకం అయితే
ఈ స్వామివారి ప్రతి నిత్యం కూడా ప్రాతకాలంలో మాత్రమే అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకం తర్వాత అందరము స్వామివారికి అలంకారం జరుగుతుంది ప్రతి నిత్యము కూడాను. అయితే కార్తీక స్వామివారం కంటిన్యూషన్ ప్రతి సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతాయండి. అయిన తదనంతరము మరలా స్వామివారికి ప్రదోష కాలంలో స్వామివారికి అర్చన చేసి షట్కాలంటే అర్చన అయిన తదనంతరము స్వామివారికి ఏకహారతి నుంచి అష్టోత్తర హారతి వరకు హారతులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మహాప్రశస్తమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం అంటే పూర్వజన్మ సుకృతం అది ఉంటేనే కానీ ఈ స్వామివారిని సేవించడం అనేటువంటి జరగదు. ఓం నమః శివాయ.